49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు డిబేట్ టైం. హిజాబ్, హలాల్, హనుమాన్ చాలీసా వరుస విద్వేషాల వెనుక కాషాయ పార్టీ ఉద్దేశం ఏంటి? హిందూ ముస్లిం మధ్య మతశిచ్చుతో ఎన్ని రోజులు చలి కాచుకుంటారు? పోటీపడి లౌడ్ స్పీకర్లు పెట్టడం వెనుక కారణాలేంటి? కిరాయి ముక్కలతో విధ్వంసం చేయిస్తే అది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎంతవరకు దారితీస్తుంది? పాలనా తీరుపై గ్రాఫ్ పడిపోతున్నప్పటికీ కూడా బీజేపీ మతము మాత్రమే ఎందుకు ముఖ్యమంటుంది? ఎందుకు మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు మత విద్వేషాలను రెచ్చగొడుతుంది? ఈ అంశం మీద డిబేట్ స్టార్ట్ చేయబోతున్నాం. బీజేపీ నికృష్ట రాజకీయాలపై ఇవాళ స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు శివరామరెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా రావుల రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, రాష్ట్ర విద్యా సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ బషీర్ గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు బషీర్ గారు, వారు కూడా జూమ్లో జాయిన్ అవుతారు. శివరామరెడ్డి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. వాస్తవానికి భిన్నత్వంలో ఏకత్వం మన భారతం. ప్రపంచ దేశాలను అభ్రపరిచే భారతం ఇప్పుడు ఎందుకు వరుస మత వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది, కారణమవుతుంది? బేసిక్గా అండి మనం ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడాను నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నది దట్ ఇస్ అండర్ గ్రేట్ థ్రెట్. అది ఒక ప్రమాదంలో పడిపోయింది అనమాట నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది. ఇప్పుడు భారతదేశం అనేది భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతుల యొక్క కలయిక. ఇది ఒక మొజాయిక్, అంటే ఒక మొజాయిక్ లాంటిది అనమాట. దీంట్లో ఈ విద్వేషాలను అంటే కులాల వారీగా, మతాల వారీగా సమాజంలో చిచ్చుపెట్టేసేసి ఈ యొక్క డివైడ్ చేయడం అన్నది మనము గ్లేరింగ్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం. ఇప్పుడు మనకు తాజాగా మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 3-4 months బ్యాక్ కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంత దుమారం రేపిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా వ్యవహారం మనం మహారాష్ట్రలో చూస్తున్నాం. నవనీత్ రాణా విషయం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈరోజు మనం కొన్ని వార్తలు చూసుకుంటే కర్ణాటకలో 1000 దేవాలయాల్లో హనుమాన్ చాలీసా మేము ఈరోజు బజాయిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక రెచ్చగొట్టేటటువంటి ప్రకటన చేశారు. అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్. అంటే వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో కూడాను ఇంత గ్లేరింగ్గా, ఇంత అంటే ఈ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో ప్రవచించినటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం నెలకొన్నటువంటిది ఈ యొక్క బ్యాక్గ్రాప్ ఏదైతే ఉందో ఇది జాతి హితానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ భారతదేశం ముఖ్యంగా మోదీ గారి నాయకత్వంలో 5 trillion ఎకానమీగా పోవాలన్నది వాళ్ళ ప్రవచిత లక్ష్యం. 5 trillion ఎకానమీ పోవాలంటే ఏటా జీడిపి 14.2% వాళ్ళు నమోదు చేయాలి ఆ యొక్క గ్రోత్. ఈ విధంగా రెచ్చగొట్టుకుంటూ సమాజంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత భావాన్ని నెలకొల్పడం ఉన్నదే అది దేశ అభివృద్ధికి ఏమాత్రము శోభించదు. బేసిక్గా ఇప్పుడు కర్ణాటక ఒకవైపు చూసుకుంటాం, తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో కూడా నవనీత్ రాణా విషయం చూసుకుంటే కూడాను ఆవిడ ఈ హనుమాన్ చాలీసా విషయం. సో ఈ కొంచెం ఇట్ నీడ్స్ ఏ క్లోజర్ లుక్. శ్రీధర్ గారు ఏం చెప్తారు? అసలు ఎన్నడూ లేనిది, ఎన్నో ఏళ్ళు ముస్లింలు ధరిస్తున్న హిజాబ్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు వచ్చింది? మసీదుల ముందు హనుమాన్ చాలీసాను పోటీపడి పారాయణ చేయాల్సిన అవసరం ఏముంది? లౌడ్ స్పీకర్లు పెట్టి ఆ వివాదం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరుగుతుంది? ఎడిపోతుంది దేశం? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకలో వాళ్ళ యొక్క పార్టీ పరిస్థితి కానీ, ప్రభుత్వం పరిస్థితి కానీ పూర్తిగా దిగజారిపోయిన సందర్భం చూసినాం. కొత్తగా వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పనితీరు అసలే బాగలేదని పార్టీలో కూడా పూర్తి స్థాయిలో అసమ్మతి ఉంది. 40% గవర్నమెంట్గా ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ పిలుస్తూ ఉన్నారు. అవినీతి ఎంత తారాస్థాయికి చేరిందంటే అక్కడ పనిచేసేటటువంటి కాంట్రాక్టర్ల వీళ్ళు మొత్తంగా బయటకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి, దానికి ఉప ముఖ్యమంత్రి ఒక ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టి మరించడం అనేది ఒకటి. తర్వాత దిగజారుతున్నటువంటి పరిస్థితులలో చేసిన డెవలప్మెంట్ ఏం లేక వీటి ద్వారా పోలరైజ్ చేసుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. హిజాబ్ కానివ్వండి, హలాల్ కానివ్వండి. వాస్తవానికి హలాల్ మీట్ విషయానికి వచ్చే వరకు ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మీట్, మాంసం మీట్ ఎక్స్పోర్ట్. దీంట్లో నాన్ ముస్లిమ్సే ఎక్కువగా మీట్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. కానీ వేరే స్థానికంగా వచ్చే సంస్థలలో పనిచేసేది ఎక్కువగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు కూడా మీరు ఒకవేళ హలాల్ అనేది మీరు పూర్తి స్థాయిలో అవాయిడ్ చేసే పరిస్థితి వస్తే ఇటు అరబ్ కంట్రీస్లో కానీ, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, విదేశాల్లో కానీ సెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోరు. అప్పుడు మన దగ్గర ఎక్స్పోర్ట్స్ మొత్తం తగ్గిపోతాయి. అంటే బేసికల్లీ ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ పోలరైజేషన్ జరగేది వేరే మాట. కానీ ఇండియన్ ఎకానమీ మీద, భారత ఆర్థిక స్థితి మీద మాత్రం విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇకపోతే 1 by 1 హిజాబ్, హలాల్, యాజ్ యూ సెడ్, హనుమాన్ చాలీసాకి సంబంధించి చాలా ట్రివియల్ ఇష్యూని ఆ ఇద్దరు ఎంపీస్ ఎవరైతే
ఆమె ఉందో, ఇండిపెండెంట్ ఎంపీ ఉంది, Yes. ఆమెను ఇవాళ ఒకటి గుర్తుపెట్టి సార్, మహారాష్ట్రలో సేమ్ పరిస్థితి. మహారాష్ట్రలో బీజేపీ లాస్ట్ ది గవర్నమెంట్, కాంగ్రెస్ తర్వాత వాళ్ళ మహావికాస్ ఆఘాది నడుస్తుంది. నవసేన ఉంది కదా, మహారాష్ట్ర నవసేన నిర్మాణ సంథింగ్ ఏదో ఉంది. రాజ్ ఠాకరే ఆయనకు పొలిటికల్ గ్రౌండ్ దొరకలేదు మహారాష్ట్రలో. ఇప్పుడు బీజేపీ డిక్లైనింగ్ స్టేజ్ అక్కడ ఉంది కాబట్టి, నేషనల్గా కూడా పెద్దగా నాయిస్ చేయట్లేదు కాబట్టి, ఇక్కడ కూడా ఏం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, ఆయనను వీళ్ళని అడ్డం పెట్టుకొని మళ్ళొకసారి ఇండైరెక్ట్గా కమ్యూనల్ యాక్టివిటీ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సరే లౌడ్ స్పీకర్లు ఏమంటే బేసికల్లీ ఈ పోలరైజేషన్ అనే ద్వారానే పార్టీ నిలబెట్టుకోగలుగుతాం తప్పితే, జరుగుతున్న అభివృద్ధి కానీ మిగతా అంశాల మీద వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఎజెండా లేక ఎన్ని అంశాలను తీసుకొని వస్తూ ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టం. ఎందుకు కమ్యూనల్ ఇష్యూని ఇంత క్లియర్ అప్ చేస్తున్నారు? ఓట్ల కోసమే కదా. ఇప్పుడు మీకు కర్ణాటకలో ఆఫ్టర్ ది 3-4 years గవర్నమెంట్ తర్వాత చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఈవెన్ ఇన్ తెలంగాణ ఆల్సో నేను మీరు చూసిండ్రు బీజేపీ అధ్యక్షుడు ఎంత అర్థం లేనటువంటి చౌకబారు ప్రకటన అంటే, గ్రూప్ 1లో ఉర్దూలో పరీక్ష రాసి సెలెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా పొద్దున ఉంటే మా ప్రభుత్వం వస్తే తీసేస్తామని మాట్లాడడం అంటే, ఇంతకంటే చౌకబారు, దిగజారిన, పనికిమాలిన, అజ్ఞానమైనటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా? హౌ కెన్ యూపీఎస్సీ ఉర్దూలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారము యాజ్ తెలుగు, ఉర్దూ ఆల్సో వన్ ఆఫ్ ది ఒఫిషియల్ లాంగ్వేజెస్. తర్వాత నరేంద్ర మోదీ గారేమో ఆయన మా ప్రభుత్వం ఉర్దూ భాషని పెంచిపోయించడానికి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని చెప్పేసి వారు చెప్తారు. తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి పోయేసి అవార్డులు తెచ్చుకుంటారు. నేనేమంటున్నానంటే ఇక్కడ మాత్రము ఇవాళ ఉర్దూ నేనేమంటానంటే చాలా అంటే ఇక్కడ ఓట్ల కోసం ఎంతైనా దిగజారుతామనే ఆలోచన విధానాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాం. ఎస్ బషీర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఎస్, ఏం చెప్తారు? వరుస వివాదాలు భారతీయ జనతా పార్టీ ఎందుకు కొని తెచ్చుకుంటుంది? అయినప్పటికీ కూడా పార్టీయే ముఖ్యము, మతమే ముఖ్యము, మతాభివృద్ధే ముఖ్యమన్న అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పోతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ అడిగితే దేశద్రోహి, హిందూ ద్వేషి, బీజేపీ సిద్ధాంతాలు నమ్మిన వాడే హిందువు. ఎటుపోతుంది అసలు? ఈ బీజేపీ ఈ రోజు చేస్తున్న పనులన్నిటికీ ఈ మూల కారణాన్ని కనుక మనం చూసేటట్టయితే, గోల్వార్కర్ అనే చీడ పురుగు ఒక పుస్తకం రాశాడు, బంచెస్ ఆఫ్ థాట్స్ అని రాసి, అందులో స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు ఆయనకి శత్రువులంట, వాళ్ళని భారతదేశంలో నుంచి తరిమేయాలని చెప్పేసి చెప్పాడు. బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఎప్పుడు విధ్వంసకరమైన పాత్రే తప్పనించి, మన భారతదేశ చరిత్ర తీసుకున్నా సరే నిర్మాణాత్మకమైన పాత్ర లేదు. మీరు చూడండి, ఒక 45 రోజులు, ఒక 2 నెలల నుంచి ఒక ఈనాడు పత్రికలో భారతదేశంలో స్వాతంత్ర సమరం ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారని చెప్పేసి ఒక సీరియల్ గా వేసుకుని వస్తుంటే, అందులో ఇప్పటి వరకు ఒక్క ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తి లేడు అందులో. అంటే వీళ్ళు స్వాతంత్ర సమరంలో పాల్గొనలా, స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో వీళ్ళకి తెలియదు. భారతదేశం కోసం ఎవరెవరు ఎలా కృషి చేశారో వీళ్ళకి తెలీదు. వీళ్ళు నాడు బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్కి సపోర్ట్ చేశారు. అలాంటి వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ వ్యక్తులు వీళ్ళకి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు కానివ్వండి, నిర్మాణాత్మకమైన పనులు చేయడం చేతకాక కేవలం ప్రజల మధ్య, భారతీయుల మధ్య విద్వేషాల్ని, విభేదాల్ని, వివాదాల్ని, విధ్వంసాన్ని సృష్టించడం తప్పనిచ్చి ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలనేది ఒక్క పని కూడా చేయలేదు. మరి ముఖ్యంగా 2014 నుంచి మనం చూస్తే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ విధ్వంసమే. నోట్లకు సంబంధించి విధ్వంసం, అది పెద్ద డిజాస్టర్. మాజీ ప్రధానమంత్రి చెప్పున్నారు, మాన్యుమెంటల్ డిజాస్టర్ అని చెప్పేసి, పెద్ద డిజాస్టర్. ఎన్పిఆర్ పెద్ద డిజాస్టర్. కరోనాని ఎదుర్కోవడం చేతకపోవడం పెద్ద డిజాస్టర్. దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ అమ్మేయటం డిజాస్టర్. కానీ హిందూ ముస్లింల మధ్య, అంటే హిందూ ముస్లింల మధ్య ఒక విచ్ఛిన్నకర శక్తి అనేది చాలా ప్రమాదకరంగా ఉంది అంటున్నా నేను. ఈ డిజాస్టర్స్, ఈ విధ్వంసం నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం గాను ఎవరో కొంతమంది, వీళ్ళు హిందువులంటే నేను ఒప్పుకోనండి, వీళ్ళు మనువాదులు, మనుస్మృతి కావాలని కోరుకునే వ్యక్తులు. హిందువులైతే కనుక ఇలాంటి బిహేవియర్ చేయరు. ఎంతో మంది నాకు స్నేహితులు ఉన్నారు, హిందూ స్నేహితులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి రావడం, పోవడం, పండుగలు పబ్బాల్లో, మా పండుగల్లో పబ్బాల్లో వాళ్ళు మేము కలిసి పాల్గొనడం చేస్తాం. శ్రీరామనవమి కానివ్వండి, లేదా సాయిబాబా గారికి సంబంధించిన ఆయన పుణ్యతిథి కానివ్వండి, దత్త జయంతి కానివ్వండి,
దసరాకి సంబంధించిన ఉత్సవాల్లో కూడా మేము చాలా యాక్టివ్గా పాల్గొనేవాళ్ళం. దీపావళిలో కూడా పాల్గొనేవాళ్ళం. Yes. ఈ రోజు వీళ్ళు నకిలీలు ఎక్కడి నుంచి వచ్చారండి? నకిలీ హిందుత్వవాదులు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రపంచం మొత్తం కనుక చూసుకుంటే సనాతన ధర్మం అతి గొప్ప ధర్మం అండి. నేను ఒప్పుకుంటున్నా. సనాతన ధర్మం ప్రపంచంలో ఉన్న ప్రతి ధర్మాన్ని తనలోకి తీసుకుంది, తనలోకి ఇమిడ్చుకుంది. మనం కనుక చూస్తే పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే దర్గారెడ్డి కనపడతాడు, మస్తాన్ రెడ్డి కనపడతాడు, లేదా మస్తాన్ రావు కనపడతాడు, ఖాదర్ రెడ్డి కనపడతాడు. అంటే బషీర్ గారు నేను మళ్ళీ మీదకి వస్తాను. మసీదులో లౌడ్ స్పీకర్లు పెట్టి అన్న ఒక వివాదాన్ని కొత్త చేశారు. యాక్చువల్కి మైకుల్లో నమాజ్ చదవడం కొంచెం ఆనవాయితీ, కానీ సౌండ్ పొల్యూషన్ వస్తుంది. దాని ధీటుగా మీ హనుమాన్ చాలీసా పారాయణం, ఇదేం పొడితత్వం అండి? ఇప్పుడు ఈ రంధ్రాన్వేషణ అంటారు చూసారా, ఈ రంధ్రాన్వేషణ చేసినప్పుడు ప్రతిదీ కూడాను మీకు వ్యతిరేకంగాను వింతగాను లేకపోతే అబ్జెక్షన్ చెప్పే విధంగానే కనిపిస్తుందండి. బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్లు మనం చిన్నప్పటి నుంచి మనం ఈ నమాజ్ సౌండ్ వింటూనే పెరిగాం. ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో మసీదు లేని ఊరు లేదు, లౌడ్ స్పీకర్లో నమాజ్ చదవని పరిస్థితి మనం చూడలేము కదా. బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం, ఈ పొలిటికల్ వాతావరణం ఎలాగుందంటే సంక్షుభితంగా ఉన్నటువంటి ఈ సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ కుంపట్లు పేల్చేసి దాంట్లో చలిగాచుకొని సమాజాన్ని విడగొట్టేసేసి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప అభివృద్ధి వైపు మాత్రం చూడడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ముఖ్యంగా మీరు అన్నట్లు ఇందాక హనుమాన్ చాలీసా విషయం కానివ్వండి, లేకపోతే ఈ లౌడ్ స్పీకర్ల వ్యవహారం కానీ, ఇవన్నీ అవసరమా అండి భారతదేశానికి? చిన్న ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు వేలాది సంవత్సరాల సంస్కృతి చరిత్ర కలిగినటువంటి భారతదేశం, ప్రపంచానికి ఒక విశ్వగురువుగా ఎదిగినటువంటి భారతదేశంలో ఇట్లాంటి సిల్లీ ఇష్యూస్ను మీరు మేజర్గా తీసుకొచ్చేసి ఒక డివిజన్ తీసుకొచ్చేసి సమాజంలో శాంతి అన్నది లేకుండా చేయడం అన్నది అది చాలా దురదృష్టకరమైన విషయం. దట్టు బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఇలాంటి చేయకూడదు. ఇలాంటివి యాక్చువల్గా ఇలాంటి చేయకుండా వారికి మనగడ ఉండదు కదా, మనగడ ఉండదు. అదే ఇది ఫక్తు రాజకీయ అవకాశవాదం, కేవలం రాజకీయ లబ్ధి కోసం నమ్మకాల మధ్య సంఘర్షణ పుట్టించి అగ్గి రాజేసి జనం మధ్య విద్వేషాలు. దేర్ ఆర్ లార్జర్ ఇష్యూస్ టు బి అడ్రెస్డ్. అన్ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు, తర్వాత డిక్లైనింగ్ ఎకానమీ స్టేటస్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల అయి ఉండొచ్చు, ద్రవ్యోల్బణం అయి ఉండొచ్చు, తర్వాత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు అలా పిఎస్యూస్ని అడ్డగోలు అమ్ముకోవడం కావచ్చు, క్రోనిక్ క్యాపిటలిజం, ఇలా కొన్ని సెలెక్టెడ్ కార్పొరేట్స్ని ఎంచుకొని ప్రభుత్వ నిర్ణయాల ద్వారా వాళ్ళను పెద్దవాళ్ళని చేస్తున్నటువంటి సందర్భం. కొన్ని కోట్ల మంది భారతీయులు నిరుపేదలు అవుతా ఉన్న సందర్భంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో సెలెక్టెడ్ ఒక 50-60 మంది క్యాపిటలిస్టులు మాత్రము, అంటే కార్పొరేట్స్ మాత్రము వాళ్ళకున్న సంపదకి 10 అంతలు 20 అంతలు ఇప్పుడు పెరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యమైనటువంటి ఒక ప్రశ్న మనందరిలో ఉంది. వాటిని అడ్రస్ చేయకుండా పెరుగుతున్నటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ కావచ్చు, ఇవి ఏవి అడ్రస్ చేయకుండా వీటి నుంచి డైవర్ట్ చేస్తూ ఇవాళ ఇవన్నీ అంశాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీసు, ఈ డిఫరెన్సెస్ కొద్దో పోకో అక్కడక్కడ క్రాపప్ అయితేనే ఉంటాయి. స్థానికంగా వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ వాటిని ప్రధానమైనటువంటి సమస్యలు చూపించే ప్రయత్నం జరుగుతూ ఉందనేదే ఇవాళ ఒక అతిపెద్ద కుట్రలాగా. బేసికలీ ఇది ఏమవుద్దంటే సొసైటీలో ఒక అన్రెస్ట్ క్రియేట్ కావడానికి, ఆపర్చునిటీస్ అనేటివి కంప్లీట్లీ స్కటిల్ కావడానికి, మనుషుల మధ్యలో దూరం పెరగడానికి ఒక జనరల్ రెగ్యులర్ కోఆపరేటివ్ సిస్టమ్ ఏదైతే మన దగ్గర ఉంటుందో, జనాల మధ్యలో ఉండేటువంటి ఒక సుహృద్భావ వాతావరణం ఉంటుందో, అది దెబ్బతింటం మూలాన ఓవరాల్గా మన జీవన విధానం, జీవన ప్రమాణాలు పడిపోతాయి. సామరస్యం, శాంతి దెబ్బతింది అనుకోండి, ప్రొడక్టివిటీ, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇక అన్ని రంగాల్లో నేను చూస్తూ ఉన్నా కదా. ఇప్పుడు మీరు వాళ్ళ పలానా వాళ్ళ దగ్గర పండ్లు కొనకండి, వీళ్ళ దగ్గర ఇది కొనకండి, వాళ్ళ దగ్గర అన్ని కొనకండి. ఇది మొత్తం ఏంటంటే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ. నేను చెప్పేదంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళు జీవించడం ఇంపార్టెంట్, గౌరవంగా జీవించడం ఇంపార్టెంట్, వాళ్ళ ఆదాయానికి, వాళ్ళ కుటుంబం యొక్క జీవనానికి ఇబ్బంది రాకపోవడం అనేది ఇంపార్టెంట్. వీటి ద్వారా కొంతమంది ఆదాయ వ్యవహారాలను దెబ్బతీసే ప్రయత్నం చేయటము, ఇంకొంతమంది ఆచార వ్యవహారాలను అగౌరవపరిచే ప్రయత్నం చేయడము, ఇవన్నీ సమాజంలో ఒకలాంటి అశాంతికి దారితీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి. అన్ఫార్చునేట్లీ ఎంపీలు, తర్వాత బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడి దీనిలో డివైడ్ చేసే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణలో కూడా అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఇంకొక ఎంపీ కానీ వీళ్ళు మాట్లాడేందంటే ఏ స్థాయికైనా పోనీ మాకు వాళ్ళకి పోయేదేం లేదు. బేసిక్గా సమాజంలో మీకు బాధ్యత వ్యవహారం ఉండి నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి మాట్లాడితే
దానివల్ల వచ్చే ఇంప్లికేషన్ తెలియనటువంటి ఒక మూర్ఖులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దట్ హాస్ టు బి కంట్రోల్. ముఖ్యంగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కదండి, శ్రీశైల క్షేత్రం ఉందండి, శ్రీశైల మహాక్షేత్రం. అక్కడ ఎప్పటి నుంచో ఒక సమాజం, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ పూల వ్యాపారం కానీ, పండ్ల వ్యాపారం కానీ, చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, అవి ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడే దేవస్థానం అంటి పెట్టుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. టెండర్ల ద్వారా తీసుకుంటారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్కి చెందినటువంటి కొంతమంది భాజపా నాయకులు అక్కడికి వెళ్ళేసేసి వీళ్ళు ఇక్కడ ముస్లిమ్స్కే ఎక్కువ మీరు ఎందుకు ఇస్తారు, వీరికి అసలు టెండర్లో పాల్గొనేటువంటి నిషిద్ధం చేయండి అని చెప్పేసి ఒక లేని వివాదాన్ని సృష్టించారండి. ఎస్ బషీర్ గారు ఏం చెప్తారు? నీ మతం గొప్పదా, నా మతం గొప్పదా అనే ఒక పోటీ భావన అనేది క్రియేట్ చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం మొదలు తాజాగా మహారాష్ట్రలో ముదురుతున్న హనుమాన్ చాలీసా వ్యవహారాలను ఎట్లా చూస్తారు మీరు? వాస్తవంగా చూస్తే మతాలన్నీ గొప్పవే. ఏ మతం కూడా పక్క మతం మంచిది కాదు, లేకుంటే పక్క మతాన్ని డిస్టర్బ్ చేయమని చెప్పేసి చెప్పదు. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రజల మధ్య ఒక కుట్ర చేసి దూరాన్ని పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే దీన్ని ఖండిస్తూ ఒకే ఒక్క మొగాళ్ళలాగా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. వారిని నేను బహిరంగంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో కనుక చూస్తే మీరు కోటప్పకొండలో గుడి చూడండి. గుడిలో గర్భగుడికి ఈ గ్రానైట్ చేపించిన వాళ్ళు ఎవరు అనేది కనుక చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ముస్లిం పేరు రాసి ఉంటుంది. అలానే అమరావతిలో కూడా చూడండి, ఒక ముస్లిం పేరు రాసి ఉంటుంది. భారతదేశం అనేది ఎన్నో ఏళ్ల తరబడి, ఎన్నో సంవత్సరాల తరబడి అందరం కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటే కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నారు. అయితే కేసీఆర్ లాంటి నాయకులు ముందుకొచ్చి దీన్ని ఖండిస్తున్నారు కాబట్టి, దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, దీనికి ఖచ్చితంగా ఒక విరుగుడు, ఒక కౌంటర్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నాను. ఇప్పుడు మా సోదరుడు చెప్పారు చూడండి, శ్రీశైలంలోనే కాదు వివిధ ప్రదేశాల్లో ఇలాంటి అంశాల మీదనే, ఆ పక్కనే శ్రీశైలానికి పక్కనే ఒక ఊరుంది. ఆ ఊర్లో వెలుగోడు అని చెప్పేసి ఊరుంది. ఆ ఊర్లో ఒక బుడ్డ శంకర్ రెడ్డో ఎవరో రెడ్డి అక్కడేదో మసీదు కట్టుకుంటుంటే ఈయనళ్ళే అబ్జెక్షన్ చేసి అక్కడ ఉన్న ప్రజల మీదకి కారు నడిపి ఇవన్నీ విద్వేషాన్ని రేపే పనులు చేశాడు. అంటే ఈ విద్వేషాలు రేపడం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు చూస్తున్న వీళ్ళ పద్ధతి చూస్తే, ఈ శవాలు కాలితే కాలియండి, మేము చలిని కాచుకుంటాం అన్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని మనం మొగ్గ దశలోనే తుంచివేయాలి. తెలియక కొంతమంది తెలియక ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ని ఏదైనా సపోర్ట్ చేస్తున్నారేమో, కానీ ఖచ్చితంగా ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు ప్రతి భారతీయుడు బీజేపీని ఆర్ఎస్ఎస్ ని కూకటి వేళ్లతో తొలగించి వేస్తారు. ఇలాంటి మార్పు రావడానికి, ఇలాంటి ఉద్యమం రావడానికి కేసీఆర్ గారి ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో కూడా బీజేపీ మోడీకి వ్యతిరేకంగా అతి గట్టిగా వాయిస్ వినిపిస్తున్న నాయకుడిగా మనకు కేసీఆర్ గారు కనపడుతున్నారు. ఎవరు నువ్వు చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. అలాంటి నాయకుల్ని మనం బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తున్నాను. రెడ్డి గారు, హిజాబ్ వివాదం మొదలు ఇప్పుడు హనుమాన్ చాలీసా, తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ఇష్యూస్, ఇవన్నీ కూడా వరుసగా కొన్ని చిన్న ఇష్యూస్ అయినప్పటికీ కూడా నాకేమనిపిస్తుంది అంటే కర్ణాటకలో బీజేపీ ఎదుగుదల వ్యూహంలో భాగమే ఏదో చేస్తుందని. న్యాచురల్ కదా. ఇప్పుడు కర్ణాటక అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, మరో చోట అయినా కానీ వాళ్ళకు నార్థన్ స్టేట్స్లో ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు కాబట్టి, ఒకటి కర్ణాటకలో ఉన్న పరిస్థితి దిగజారకుండా తెలంగాణలో ఉన్న స్థాయి నుంచి కొద్దిగా ముందుకు పోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇవన్నీ భాగం. ఇంతకుముందు కూడా వ్యాపారాల గురించి కూడా మాట్లాడారు కదా. ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వస్తున్న వారణాసిలో మీకు తెలుసు బెనారస్ చీరలు, వాటిలో ప్రధానంగా అద్దకం మిగతా అన్ని పనులు చేసేది ముస్లిమ్స్. కెన్ వి స్టాప్ ఇట్? ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు పెద్ద ఎత్తున చేస్తారు కదా, వాటిల్లో కూడా చాలామంది ముస్లిం మైనారిటీలు, ఇతర మైనారిటీలు ఉంటారు. అదేవిధంగా మనం పోర్సలీన్ అని చెప్పేసి మీకు పింగాణి పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద అద్దకం, ఇవన్నీ కూడా దే ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ బేసికలీ. అవే కాకుండా మనం పతంగులు ఆడతాం కదా, చాలామంది నాయకులు పతంగుల తయారీలో కూడా మ్యాక్సిమం. నేనేమంటే ఇవన్నీ వాళ్ళు ఆపగలుగుతామా అనే విషయాన్ని కూడా, అంటే వ్యాపారాల దగ్గరికి, ఉద్యోగాల దగ్గరికి ఐఎమ్ మోర్ డిస్టర్బ్డ్
వెన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఎందుకు టచ్ చేస్తున్నారు వాళ్ళని? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం, నేను వేరే రాష్ట్రం గురించి కాసేపు పక్కన పెడతాను. రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతాడు. దేని మాట్లాడుతున్నాడు? డెవలప్మెంట్ ఎజెండా మీద మాట్లాడే తాహత్ కానీ జ్ఞానం లేని మూర్ఖుడు, ఆయనకు తెలియదు. ఇప్పుడు వేరే ఏ అంశం మాట్లాడాలి, ఏ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేయాలి? కాబట్టి అంశం లేదు. కాబట్టి ఈ అంశం పట్టుకొస్తే కొంతమంది అయినా ఆ భావోద్వేగం ఉన్నవాళ్ళు, కొంతమంది అయినా న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆ సమయంలో ఎక్కువగా దాన్ని స్వీకరించే వాళ్ళు, ఎస్పెషల్లీ యూత్ టార్గెట్ చేసి మాట్లాడితే గొప్ప వాళ్ళు అని చెప్పేసి. కానీ నేనేమన్నా అంటే ఇది లాంగ్ టర్మ్లో ఒక అశాంతితో కూడిన వాతావరణాన్ని నెలకొల్పి. ఇప్పుడు ఐ వాంట్ రియల్లీ డిస్కస్ ఆన్ దిస్. ఇవాళ కేంద్ర మంత్రులు ఒక ఆయన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఒక నిమిషం, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాంటి వాళ్ళు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవాళ ఈ షుడ్ అక్నాలెడ్జ్ బండి సంజయ్ ఉర్దూలో పరీక్ష రాస్తే రేపొద్దున ఉద్యోగం వచ్చిన వాళ్ళను బీజేపీకి అవకాశం వస్తే తీసేస్తుంది అంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉర్దూ పరీక్ష రాసి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళని మొత్తంగా తీసేయించగలుగుతారా కిషన్ రెడ్డి గారు? నిజంగా కనుక మీకు ఆత్మాభిమానం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలన్నీ చిల్లర మాటలు అని చెప్పేసి ఒప్పుకోవాలి, లేదా అట్లనే దించాలి. కెన్ ఇట్ హ్యాపెన్? అంటే ఇంత హిపోక్రటిక్ అప్రోచ్, ఇంత మభ్యపెట్టే అప్రోచ్, ఇంత దిగజారిన అప్రోచ్ అనేది మంచిది కాదనే విషయాన్ని మనం చెప్పదలుచుకున్నాం. అదే విషయాన్ని అందుకని వాళ్ళ కేటీఆర్ గారు ఒక మాట చెప్పింది. ఐ వాంట్ టు కోట్ హియర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ కల్చరల్ నేషనలిజం, ఇట్ ఈస్ డెవలప్మెంటల్ నేషనలిజం. అంటే అభివృద్ధితో ఉన్నటువంటి జాతీయవాదం రావాలి, అభివృద్ధి మాత్రమే జాతీయవాదం కావాలన్నటువంటి ఆలోచనను జగతించే ప్రయత్నం చేసినారు. ఇట్లాంటి సమయంలో ఇటువంటి వాదాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్పాలి. ఏం చెప్తారు అంటే కేవలం ఓట్ల కోసమే ఇది హిందూ ఓటర్లు వేరు, ముస్లిం ఓటర్లు వేరు, ఇలాంటి విభజన ఎందుకు చేస్తారంటే ఏం చెప్తారు? తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు కొంతమందిని కొంతకాలం మోసం చేయగలం తప్పనిచ్చి అందరినీ అంతకాలం మోసం చేయలేరు. జీడిపి చూస్తే కనుక మన జీడిపి పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కన్నా మన జీడిపి తగ్గిపోయింది. పనికిరాని పాకిస్తాన్ కన్నా మన దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనం కిందకి దిగజారిపోయాం. ఇలాంటి విషయాల మీద పనిచేసి వీటిని అభివృద్ధి చేయడం పోయి ఈ అజ్ఞానుల గుంపు, ఈ చదువు సంజాలేని లేక చదువుకున్నా సరే అజ్ఞానుల గుంపు అందరూ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీగా చేరి మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు. ఇప్పుడు మిత్రుడు చెప్పిన దాన్ని నేను 100కి 100 నేను ఏకీభవిస్తున్నా. ఇప్పుడు ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళని, ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళని నేను తీసేస్తానని చెప్తున్నాడు కదా ఈయన. మరి ఆయనకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్నాయి, అక్కడ తీసేయండి చూద్దాం, అసలు తీయగలుగుతారేమో చూద్దాం. ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర పనులు తప్పనిచ్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజలకు ఉపయోగపడే పని ఏం చేస్తుందని చెప్పేసి నేను ముస్లిం పార్టీగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల్లో మీరు పాడండి, అభ్యంతరం ఏముంది? మీకు నిజంగా కనుక భక్తి ఉంటే హనుమంతుడి మీద మీరు హనుమాన్ చాలీసా పాడతారు. మీకు హనుమంతుడి మీద భక్తి కాదు, ఓట్ల మీద భక్తి, ఓట్లు దొంగతనం చేయడం మీద భక్తి. మొన్నటిదాకా రాముడిని అడ్డు చూపించి అడుక్కున్నారు ఓట్లు, రాముడు అయిపోయాడు, ఇప్పుడు హనుమాన్ చాలీసా బిగించేశారు. ఇలాంటి అర్ధరహితమైన విధానాల వల్ల అంతిమంగా నష్టపోయేది బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ. బీజేపీ ఆర్ఎస్ఎస్ ని ప్రజలు తరిమి కొడతారు ఖచ్చితంగా అని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా మేము భావిస్తాం. ఓవరాల్ కూడా ఏం చెప్తాను, శోభయాత్రలో కత్తులు, కటార్లు, దాడులు, విధ్వంస రచన చూస్తే యాక్చువల్గా అంటే ఒక రకమైనటువంటి అంటే ఇప్పుడు ఈ మన ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే క్రియేట్ అవుతుందో అండి, ఇది ఈ దేశ రక్షణకు కానీ దేశ భవిష్యత్తు కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మీరు ముఖ్యంగా మీరు కర్ణాటక విషయమే చూసుకుంటే అండి, యాక్చువల్గా కర్ణాటకలో ఆ ప్రభుత్వం మీద వస్తున్నట్టు వ్యతిరేకతను దారి మళ్లించే కుట్రలో భాగంగానే ఈ హిజాబ్ వ్యవహారం కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి 2,500 కోట్లు డిమాండ్ చేశారనేటువంటి వార్తలు చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నామండి. యాక్చువల్గా ఒక ఆంగ్ల పత్రికలో ఈరోజు ఒక కార్టూన్ వేశారనమాట. ఒక కంపెనీ వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకొని 2,500 కోట్లు ముఖ్యమంత్రి అంటే చాలా చీప్గా ఉంది కదా, షెల్ వి బిడ్ అని అంటారు, అంటే మనం కొందాము అన్నట్లు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బేసిక్గా అదే లేని చోట సమస్యలు సృష్టించేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అన్నది అది నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలు అయితే కావు. రైట్. ఫైనల్ అంటే ఏం లేదు, అన్ని చోట్ల జాగిందేమో కానీ తెలంగాణలో జాగదు. ఇక్కడ మనం చాలా ఫోకస్డ్గా
కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ చాలా క్లియర్గా నడుస్తున్నాయి. ఆల్ సెక్టర్స్ ఆర్ హ్యాపీ, ఆల్ సెక్షన్స్ ఆర్ హ్యాపీ. ఎస్ ఎస్ కాబట్టి ఇటువంటి డివిజివ్ పాలిటిక్స్ మన దగ్గర నడవదు. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వారి చర్చకేకం. చర్చలో పాల్గొన్న శివరామరెడ్డి గారికి, రావుల శ్రీరెడ్డి గారికి, అదేవిధంగా బషీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.